చిత్తూరు మేయర్కి పోలీస్ షాక్ విషయం ఏంటయ్యా అంటే, ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన మేయర్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నట్టు అధికార పక్షం తరఫున. అయితే ఇక్కడ గాంధీ జయంతి సందర్భంగా రోడ్డు మీదన ఒక చోట గాంధీ గారి విగ్రహం దగ్గర నివాళులు అర్పించడానికి వచ్చినప్పుడు మిగతా పార్టీ వాళ్ళందరూ వచ్చారు. అక్కడ మేయర్ కారు మాత్రమే రోడ్డు మీద పెట్టారు అంటూ మేయర్ కారు, అక్కడేమో అందరి కార్లు పెట్టున్నాయి, మేము కూడా కారు పెట్టామని మేయర్ తరపున డ్రైవరు. అదే సందర్భంలో మేయర్ కార్ని తీసేయమని చెప్తే ముందు అవతలకి తిప్పడం, ఈలోపుగా మళ్ళీ మేయర్ వస్తున్నారు కదా అని ముందుకు రావడం, వచ్చిన టైంలో పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చి వార్నింగ్ ఇవ్వడం, ఆ సందర్భంగా మేయర్ సిఐతో గొడవ పడటం, ఇది వైరల్ అవుతుంది. తప్పెవరిది, మేయర్దా పోలీసులదా? ఇది ఎవరు తేల్చి చెప్పట్లేదు, స్థానికులకే తెలియాలి. వాస్తవంగా పోలీసులు అనేది ఏంటంటే రోడ్డుకు అడ్డంగా పెట్టేసి మిగతా వాహనాలంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అందుకే పక్కన పెట్టమని చెప్పి డ్రైవర్కి చెప్తే డ్రైవర్ పక్కన పెట్టి మళ్ళీ అకస్మాత్తుగా తీసుకొచ్చేసి ముందు పెట్టాడు. డ్రైవర్ది తప్పని చెప్పి చెప్తుంటే మేయర్ ఆ డ్రైవర్ తరపున గొడవకి దిగారు అన్నట్టు. అదే సందర్భంలో మేయర్ అక్కడ పెట్టుకుంటే తప్పేంటని వాదించేది వాళ్ళు ఉన్నారు. ఏది నిజమన్నది పక్కన పెడితే ఆ పోలీస్ అధికారి ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.